రాహుల్ అనంతపురం పర్యటనకు రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ టూర్ వల్ల లాభ నష్టాలు ఏంటి అన్న లెక్కలు కాంగ్రెస్ పార్టీ వేస్తే ఆశ్చర్యం లేదు. కానీ ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఇప్పుడు ఈ లెక్కల్లో బిజీగా ఉంది. రాహుల్ పాదయాత్ర నుంచి పర్యటన వరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి స్పందన ఉందన్న వివరాలను స్థానిక నేతల నుంచి తెలుసుకుంటోందట. రాహుల్ టూర్పై వైసీపీకి ఎందుకంత ఆసక్తి? రాహుల్ గాంధీ ఏపీ టూర్ను వైసీపీ సీరియస్ గా తీసుకున్నట్టుంది. తాము మహానాయకుడిగా కీర్తించే వైఎస్ విగ్రహానికి రాహుల్ పూలమాలలు వేసి నివాళులర్పించడాన్ని వైసీపీ అస్సలు జీర్ణించుకోలేకపోతోందట. రాహుల్ టూర్లో ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలిస్తోంది. కాంగ్రెస్ యువరాజు ప్రసంగం, పాదయాత్ర, పరామర్శలు, ప్రజల నుంచి వచ్చిన స్పందన లాంటి వివరాల్ని జిల్లా వైసీపీ నేతల నుంచి తెలుసుకుంటోందని సమాచారం. రాహుల్ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారా లేక జన సమీకరణకు కాంగ్రెస్ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందా అన్న విషయాన్ని కూడా వైసీపీ ఆరా తీస్తోందట. వాస్తవానికి కాంగ్రెస్ కు ఏపీలో బలం అస్సలు లేదు. గత ఎన్నికల్లో సున్నా చుట్టింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు వైసీపీ వైపు మళ్లింది. అదే వైసీపీ బలం. ఇప్పుడు ఆ బలమే బలహీనతై కూర్చుంది. ఏపీలో కాంగ్రెస్ బలపట్టమంటే వైసీపీ వైపున్న కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వెనక్కి వెళ్లటమే. అందుకే వైసీపీ ఇంతలా టెన్షన్ పడుతోందని సమాచారం. 2019 నాటికి కాంగ్రెస్ పార్టీ పక్కలో బల్లెల్లా తయారవుతుందేమోనని వైసీపీ కంగారు పడుతోందట. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్ కు బలమైన నాయకులున్నారు. దశాబ్దాలుగా స్థిరమైన ఓటు బ్యాంక్ కూడా ఉంది. ఈ ఓట్ బ్యాంక్ పైనే వైసీపీ కన్నేసింది. ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఉండాలి తప్ప కాంగ్రెస్ పుంజుకోవద్దని ఫ్యాన్ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. ఇలా ఉంటేనే భవిష్యత్తులో తాము అధికారంలోకి రావచ్చని వైసీపీ లెక్కలేస్తోందట. కాంగ్రెస్ ఫామ్లోకి వస్తే తమ కొంప మునగడం ఖాయం అనుకుంటోంది. ఎందుకంటే రెండు ప్రతిపక్ష పార్టీలు బలపడి ఓట్లు చీలిపోతే అది టీడీపీకే లాభమని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారని సమాచారం. అందుకే రాహుల్ టూర్తో నూతనోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ను కోలుకోకుండా చేయాలని వైసీపీ భావిస్తోందట. రాహుల్ టూర్ ని వైసీపీ సీరియస్ గా తీసుకోవడానికి ఇదే కారణం. రాహుల్ ఏపీలో అడుగుపెట్టడం నచ్చని వైసీపీ నేతలు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ చాప కింద నీరులా విస్తరిస్తే ప్రమాదమని జగన్ భావిస్తుంటే కొందరు నేతలు మాత్రం రాహుల్ టూర్ ని లైట్ తీసుకోవాలని సూచిస్తున్నారట. ఇలాంటి టూర్లు 5 ఏళ్లలో ఒకేసారి జరుగుతుంటాయని సర్ది చెబుతున్నారట. మరి ఏపీలో ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఆఫ్ ద రికార్డ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.